హలో కామ్రేడ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనము పాలిటీలో భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యంలో ఉన్నామండి. దాంట్లో కొన్ని చట్టాలు ఉన్నాయన్నమాట. అంటే బ్రిటిష్ ప్రభుత్వము వారి సౌలభ్యం కోసం కొన్ని చట్టాలు చేసుకుందండి. వారి సౌలభ్యం కోసం మాత్రమే కొన్ని చట్టాలు చేసిందనమాట. మనం ఎలా అయితే ఇప్పుడు మనకు ఒకటి ఏదన్నా ఒక వర్క్ కావాలనుకోండి, అంటే భారతదేశంలో ఏదైనా జరగరానిది జరగాలి అనుకోండి, అంటే ఒక పని జరగట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు తీసుకోవాలనుకుంటే మన భారత రాజ్యాంగం ప్రకారం 370 ఆర్టికల్ ఉంది కదా, ఆ ఆర్టికల్ని తొలగించారు. కరెక్టా? ఎలా తొలగించారు? ఒక చట్టాన్ని ప్రవేశపెట్టి తొలగించారు. అంటే ఒక చట్టానికి ఎంత పవర్ ఉందో మీకు అక్కడ అర్థమవుతుంది కదా. అటువంటి చట్టాలు చేసిందండి బ్రిటిష్ ప్రభుత్వం. ఆ చట్టాల మీద చాలా క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తున్నాయి. మన పోలీస్ ఎగ్జామ్లో ఎస్ఐ మరియు కానిస్టేబుల్, అలాగే ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే, ఎన్టీపీసీ తీసుకున్నా, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, దేంట్లో అయినా సరే క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుందండి. అటువంటి టాపిక్ ఈరోజు మనం చూడబోతున్నాం. ఓకే, రెగ్యులేటింగ్ చట్టం అండి. రెగ్యులేటింగ్ చట్టం 1773. అసలు ఏంటి ఈ చట్టం? ఏంటి అంటే కంపెనీ 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మన భారతదేశంలో వచ్చిందండి. ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారతదేశంలో 1600 సంవత్సరం 1600లో ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారతదేశంలోకి వచ్చింది. బ్రిటిష్ వారిది ఇది. ఆ కంపెనీలో కొన్ని అన్యాయాలు జరుగుతున్నాయండి. కొన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. ఎవరికి? మన ఇండియన్స్కి జరుగుతున్నాయా? కాదండి, బ్రిటిష్ వాళ్ళని మోసం చేస్తున్నారన్నమాట. ఎలా మోసం చేస్తున్నారంటే ఈ కంపెనీ వారికి వచ్చే ఆదాయాలని తక్కువగా చూపిస్తూ వాళ్ళకి అయ్యే ఖర్చుని ఎక్కువగా చూపిస్తున్నారన్నమాట. ఇటువంటి అక్రమాలని, అలాగే జరుగుతున్న దురాగతాలని నియంత్రించడానికి వచ్చిందే రెగ్యులేటింగ్ చట్టం. రెగ్యులేటింగ్ అంటే నియంత్రించటం లేదా క్రమబద్ధీకరించటం. అంటే ఏంది? నియంత్రించటం అంటే అప్పటి వరకు జరిగే ఒక విషయాన్ని ఆఫ్ చేయటం, అంటే అక్కడితోటి దాన్ని ఆ విషయాన్ని తీసేయటం. క్రమబద్ధీకరించటం అంటే ఏంటి అంటే ఒక విషయం జరుగుతుంది కదా, ఆ విషయాన్ని అంటే కొన్ని పొరపాట్లను తీసి దాన్ని రెగ్యులేటింగ్ చేసి దాని లోపాలను సరిచేయటం అన్నమాట. ఓకేనా? అటువంటి రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో వచ్చిందండి. చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే భారతదేశంలో లిఖించబడిన మొట్టమొదటి చట్టం మన భారతదేశంలోనే రాతపూర్వకంగా, అంటే ఒక పెన్ను మరియు పేపర్ మీద లిఖించబడిన చట్టం ఏదన్నా ఉందా? ఫస్ట్ చట్టం ఏదన్నా ఉందా అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఓకేనండి. అయితే కంపెనీలో జరుగుతున్న అవినీతి మరియు అక్రమాలను నియంత్రించడానికి మాత్రమే వచ్చింది. ఏంటిది? రెగ్యులేటింగ్ యాక్ట్. అసలు రెగ్యులేటింగ్ అంటే ఏంటో తెలిసింది కదా, నియంత్రించడం మరియు క్రమబద్ధీకరించడం. అయితే ఈ చట్టం ద్వారా అసలు ఎందుకు వచ్చింది ఈ చట్టం మీకు తెలిసింది. ఈ చట్టంలో కొన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఆ ఇంప్లిమెంట్లో మొట్టమొదటి ఇంప్లిమెంట్ ఏంటి అంటే బెంగాల్ గవర్నర్ అనే పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పదవి ఒక పదవి ఉందండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అనే పదవిని ఇంకొక పదవిగా మార్చినట్లు బెంగాల్ అనే పదవి ఒక పదవి ఉంది. ఈ చట్టం రాకముందు బెంగాల్ గవర్నర్, ఆ పదవిని ఏం చేశారు అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్
గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. ఏ చట్టం ప్రకారం అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఎన్ని ఎగ్జామ్స్లో అడిగారంటే అన్ని ఎగ్జామ్స్లో అడిగారండి. ఏమని అడిగారు అంటే మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు? మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే వారెన్ హేస్టింగ్స్ అండి. వారెన్ హేస్టింగ్స్. మీరు ఏ ప్రీవియస్ పేపర్ అన్నా చెక్ చేసుకోండి, ఎన్నిసార్లు వచ్చిందండి ఈ క్వశ్చన్, అన్నిసార్లు వచ్చిందండి. ఎందుకు ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు రావడానికి ఏంటంటే ఇక్కడ అభ్యర్థిని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. ప్రొఫెసర్ ఎక్కడ స్ట్రెస్ అవుతాడు అంటే, ఎక్కడ స్ట్రెస్ చేస్తాడు అంటే మనల్ని అభ్యర్థిని కన్ఫ్యూజ్ చేయడానికే స్ట్రెస్ చేస్తాడండి, పాయింట్అవుట్ చేస్తాడు. అంటే ఏంటంటే 2-3 పదాలు సేమ్ పదాలుగా ఉన్నాయనుకోండి, అభ్యర్థి ఖచ్చితంగా అక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ అటువంటి కొన్ని కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏంటి అంటే భారత గవర్నర్ జనరల్, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, బెంగాల్ గవర్నర్ జనరల్, అలాగే వైస్రాయ్, భారతదేశపు వైస్రాయ్, మొట్టమొదటి వైస్రాయ్, చిట్ట చివరి వైస్రాయ్, ఇన్ని పదాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థి అనేవాడు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతాడు. బిట్ తప్పు పెట్టడానికి ఎక్కువగా ఉంటుంది. ప్రొఫెసర్ నేను గట్టి అని నిరూపించుకోవడానికి ప్రొఫెసర్ దేని దగ్గర కాంప్రమైజ్ అవ్వడండి. నేను అంటే అబ్బా ప్రొఫెసర్ చాలా టఫ్గా ఇచ్చారా, నేను క్వశ్చన్ పేపర్ ఈజీ అనుకున్నాను, ఇటువంటి మైండ్ సెట్తో ఇవ్వాలనుకుంటాడు అనమాట. అటువంటి టైంలోనే ఈ క్వశ్చన్లు పడుతున్నాయి. గమనించండి, వారెన్ హేస్టింగ్స్ ఏంటిది? మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. అయితే ఇక్కడే మీకు కొన్ని చెప్తా చూడండి. 1883 చట్టం ద్వారా, సారీ అండి 1883 కాదు 1833. నేను రాయడం పొరపాటు రాశానండి, కానీ నా మైండ్లో పొరపాటు ఏం లేదు. 1833 చట్టం ప్రకారం, చార్టర్ చట్టం అండి ఇది. 1833 చార్టర్ చట్టం ప్రకారం ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పదవిని మళ్ళీ పేరు మార్చారండి. అంటే పేరు ఎందుకు మారుస్తున్నారు వీళ్ళు, అన్నిసార్లు ఎందుకు పేరు మార్చారంటే ఆ పదవిని వీళ్ళు ఇంకొంచెం హైప్ చేయటానికి అనమాట. ఇప్పుడు మీకు కౌన్సిలర్ అని ఉన్నాడు, వార్డ్ కౌన్సిలర్ అని ఉన్నాడు. ఆ వార్డ్ కౌన్సిలర్ యొక్క పదవిని పంచాయతీ కౌన్సిలర్ అన్నారనుకోండి. వార్డ్ అంటే చిన్నది, పంచాయతీ అంటే ఎంత పెద్దది, ఆ పంచాయతీ మొత్తానికి కౌన్సిలర్ అంటే ఎంత పెద్ద పేరు. అలా కాకుండా ఒక మున్సిపాలిటీ కౌన్సిలర్ అన్నారనుకోండి, అంటే అటువంటి పేరు లేవు, మనం అనుకుంటున్నాం. ఆ మున్సిపాలిటీ కౌన్సిలర్ అన్నారనుకోండి, అది ఎంత పెద్ద పదవి. ఇండియన్ కౌన్సిలర్ అన్నారనుకోండి, ఇండియా యొక్క కౌన్సిలర్ అన్నాడు అనుకోండి, అంటే ఇటువంటి పదవులు లేవు. నేను చెప్తున్నాను అనమాట మీకు అర్థం అవడానికి. ఒక వార్డు కౌన్సిలర్ అంటే ఎలా ఉండిద్ది, ఒక పంచాయతీ కౌన్సిలర్ అంటే ఎలా ఉండిద్ది, ఒక ఆంధ్రప్రదేశ్ యొక్క కౌన్సిలర్ అంటే ఎలా ఉండిద్ది, ఇండియా యొక్క కౌన్సిలర్ అంటే ఎలా ఉండిద్ది. సేమ్ ఇలానే వీళ్ళు తీసుకొచ్చారండి ఆ పేర్లని. ఏంటిది? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పేరుని భారత గవర్నర్ జనరల్గా పేరు మార్చారనమాట. ఏ చట్టం ప్రకారం అని అడుగుతున్నాడండి? 1833 చార్టర్ చట్టం ప్రకారం. 1833 చార్టర్ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పదవిని భారత గవర్నర్ జనరల్గా మార్చారు. అటువంటి భారత గవర్నర్ జనరల్, మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటిక్. చాలా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడండి. ఇటువైపు ఈ క్వశ్చన్స్ ఇస్తున్నాడు అంటే గవర్నర్ జనరల్, భారత గవర్నర్ జనరల్, వైస్రాయ్, ఇటువైపు ఈ పేర్లు ఎన్ని ఎగ్జామ్స్లో అడుగుతున్నారో ఆల్రెడీ ప్రీవియస్ సీనియర్స్ తెలుసండి ఆ విషయం. ఓకే, 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం, 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఈ భారత గవర్నర్ జనరల్ అనే పేరుని వైస్రాయ్గా మార్చారండి. వైస్రాయ్గా మార్చారు. అటువంటి మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్
కానింగ్. దాని తర్వాత భారతదేశం యొక్క చిట్ట చివరి వైస్రాయ్. ఏ వైస్రాయ్ అండి? భారతదేశం యొక్క చిట్ట చివరి వైస్రాయ్ మౌంట్ బాటన్. ఇక్కడ మీరు గమనించాలి, స్వతంత్ర భారతదేశానికి అంటున్నారా, 1957 తరువాత ఒక వైస్రాయ్ ఉన్నాడు, 1957కి ముందు ఒక వైస్రాయ్ ఉన్నాడు. 1947కి అండి, 1947 వరకు చిట్ట చివరి వైస్రాయ్ ఎవరు అంటే మౌంట్ బాటన్. వస్తాడు కదండి, విడదీస్తాడు, మనల్ని వాళ్ళని విడదీస్తాడు, పాకిస్తాన్ వాళ్ళని మనల్ని విడదీస్తాడు. ఎన్నో రోజులు చేయమంటే చాలా తక్కువ రోజుల్లో చేసి వెళ్ళిపోతాడు. ఓకే, ఆ స్టోరీ మొత్తం మనకు తర్వాత వచ్చింది. అటువంటి భారతదేశం యొక్క చిట్ట చివరి వైస్రాయ్ మౌంట్ బాటన్. ఓకే, ఈ స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి వైస్రాయ్, అలాగే స్వతంత్ర భారతదేశానికి చిట్ట చివరి వైస్రాయ్ సి రాజగోపాలాచారి, చక్రవర్తుల రాజగోపాలాచారి అండి. ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ అవడానికి ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఒకటికి రెండు సార్లు చదవండి. ఓకేనా? ఒక్కసారి చూడండి. వారెన్ హేస్టింగ్స్, నెక్స్ట్ విలియం బెంటిక్, నెక్స్ట్ లార్డ్ కానింగ్, నెక్స్ట్ మౌంట్ బాటన్, సి రాజగోపాలాచారి. ఎన్ని ఉన్నాయి ఒక్కసారి లెక్క పెట్టండి. 1 2 3 4 ఆప్షన్లు కరెక్ట్గా ఉన్నాయండి. ప్రొఫెసర్ కోసం 4 ఆప్షన్లు ఇస్తాడు. నాకు వచ్చులే అనుకుని ఎగ్జామ్కి వెళ్తే మీకు వచ్చిద్దండి ఏంటిది? 0. ఓకే, అంటే ఈ క్వశ్చన్ రాదనమాట. క్వశ్చన్ ఖచ్చితంగా తప్పెడతారు మీరు, ఎటువంటి డౌట్ లేదు దాంట్లో. ఓకేనండి, వీటిని మాత్రం మీరు జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ 1772లో అంటే ఈ రెగ్యులేటింగ్ చట్టం రాకముందు 1 సంవత్సరం ఏమైంది అంటే ఈ ఎవరండి వారెన్ హేస్టింగ్స్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఏం చేశాడంటే కలెక్టర్ అనే పదవిని ప్రవేశపెట్టారండి. ఇప్పుడు మనం కలెక్టర్ అంటున్నాం కదా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు కదా, ఆ పదవిని ప్రవేశపెట్టాడు మనవాడే వారెన్ హేస్టింగ్స్. అంటే ఇప్పుడున్నన్ని పవర్స్ ఉన్నాయా అంటే అప్పుడు లేవండి. జస్ట్ మనీని కలెక్ట్ చేసుకునేవాడే కలెక్టర్. అరే నువ్వు కలెక్టర్ అవుతావా? కనీసం బిల్ కలెక్టర్ కూడా అవ్వలేవు, అంటే బిల్లు కలెక్ట్ చేసుకునేవాడు అనమాట. అటువంటి తక్కువదేనండి కలెక్టర్. ఎప్పుడు? 1772లో. ఇది ఎప్పుడు? రెగ్యులేటింగ్ చట్టం రాకముందు. రెగ్యులేటింగ్ చట్టం వచ్చిన 1 సంవత్సరానికి ఏం జరిగిందంటే కలకత్తాలోని పోర్ట్ విలియంలో, కలకత్తా కాళీమాత అండి, కలకత్తాలోని పోర్ట్ విలియంలో ఒక ప్రధాన న్యాయమూర్తి అలాగే 3 ఇతర న్యాయమూర్తులతోటి ఒక సుప్రీంకోర్టు ఏర్పాటు జరిగిందండి. ఒక సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. ఆ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి చెవులు దగ్గర పెట్టుకోనండి, సర్ ఎలిజా ఇంఫే. లాస్ట్ ఇయర్ బిట్ అండి ఇది. లాస్ట్ ఇయర్ బిట్ ఇది. కలకత్తాలోని పోర్ట్ విలియంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరు? సర్ ఎలిజా ఇంఫే. గుర్తుపెట్టుకోండి, మనం కోర్టులోకి వెళ్ళినప్పుడు చేతులు కట్టుకొని ఉంటాం, సార్ అంటూ ఉంటాం. ఆ సర్ అనేది గుర్తుపెట్టుకోండి చాలు. సర్ ఎలిజా ఇంఫే. నెక్స్ట్ 1+3 అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 ఇతర న్యాయమూర్తులు. నెక్స్ట్ ఈ రెగ్యులేటింగ్ చట్టం వచ్చిన 3 సంవత్సరాలకి ఏం జరిగిందంటే బందోబస్తు విధానాన్ని ప్రవేశపెట్టారండి. అసలు ఏంటి బందోబస్తు విధానం అంటే శిస్తు వసూలు చేసే అధికారం ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? అందరికి ఇచ్చారా అంటే కాదండి, ఒక వేలం పాట పెట్టారనమాట.
ఒక వేలం పాట పెట్టారు. ఏమనంటే ఎవరైతే ఎక్కువగా వేలం పాట పాడతారో వాళ్ళకి శిస్తు వసూలు చేసే అధికారాన్ని బందోబస్త్ అధికారం అంటారు. ఓకేనా? ఇప్పుడు ఒక నలుగురు ఉన్నారనమాట. మేము పన్ను వసూలు చేస్తాము, మీకు ఇంతని ఇస్తాం, ఆ పన్నుతో మీకు ఎటువంటి సంబంధం లేదు. నలుగురు వ్యక్తులు ఉన్నారండి. ఈ నలుగురు వ్యక్తుల్లో కూడా వీళ్ళు బ్రిటిష్ ప్రభుత్వానికి కొంత అమౌంట్ ఇచ్చేస్తారు. అది ఎంతైనా అవ్వండి, ఒక 100 రూపాయలు ఇచ్చారనుకోండి, వీళ్ళు ప్రజల దగ్గర నుంచి ఎంత పన్నైనా వసూలు చేసుకోవచ్చు. 200 వసూలు చేసుకోవచ్చు, 300 వసూలు చేసుకోవచ్చు. కానీ అడిగే అధికారం మాత్రం లేదు. కానీ ఈ నలుగురిలో ఎవరైతే ఎక్కువ ఇస్తారంటే వీడు 100 ఇచ్చారనుకోండి, వీడికి తీసుకుంటారనమాట. వీడు 110 ఇచ్చాడనుకోండి, ఈ ముగ్గురిని పక్కన పెడతారు, ఈ 110 వ్యక్తిని తీసుకుంటారు. అంటే వేలం పాట ఎక్కువ పాడాడు కదా, ఈ 110 తీసుకొని ఈ మిగతా వాళ్ళని పంపించేస్తారు ఇంటికి. ఈ మూడో వ్యక్తి ఏం చేస్తాడంటే ఇంకా ప్రజల మీద పడి శిస్తు వసూలు చేసుకుంటాడండి, పన్ను వసూలు చేసుకుంటాడు. అది ఎంతైనా వసూలు చేసుకోవచ్చు. ఇంకా 300 వసూలు చేసుకుంటాడా, 400 వసూలు చేసుకుంటాడా, ఇంకా అది ఇష్టం. అటువంటి బందోబస్తు విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎప్పుడండి? 1776లో. ఓకేనా? రెగ్యులేటింగ్ చట్టం గురించి మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి. బిట్టు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వదు. బిట్టు వస్తుంది, వచ్చిందాన్ని మిస్ చేయకండి. ఓకేనా? నెక్స్ట్, పిట్స్ ఇండియా యాక్ట్ 1784 పిట్స్ ఇండియా చట్టం. 1784 పిట్స్ ఇండియా చట్టం. అసలు ఈ చట్టం ఎందుకు వచ్చింది? ఓకే, ఇదంటే కంపెనీలో, ఈస్ట్ ఇండియా కంపెనీలో జరుగుతున్న అన్యాయాలు మరియు అక్రమాలని తగ్గించడానికి లేదా అరికట్టడానికి వచ్చింది. మరి ఇది ఎందుకు వచ్చిందంటే ఈ చట్టంలో ఉన్న లోపాలని అరికట్టడానికి వచ్చిందండి. అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ని సరిగ్గా అమలు పరచలేదు, కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని లుసుకులు ఉన్నాయి, కంపెనీ వారు దీంట్లో నుంచి తప్పించుకుంటున్నారు, బ్రిటిష్ వారి దగ్గర నుంచి తప్పించుకుంటున్నారు. ఏ ఏ లోపాలలో ఏ ఏ వాళ్ళ లుసుగులు ఉన్నాయో ఆ లుసుగులన్నిటిని తప్పించడానికి వచ్చిందే పిట్స్ ఇండియా చట్టం 1784. అయితే ఈ పిట్ అంటే ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈ పిట్ అనే వ్యక్తి ఎవరు అంటే, పిట్ అంటే జూనియర్ అండి, మరియు పొట్టి, ఆ పేరుకి అర్థం ఏంటంటే పిట్ అంటే జూనియర్ మరియు పొట్టి వ్యక్తి అని అర్థం. చిన్న చట్టం ఇది, పిట్స్ ఇండియా చట్టం అనేది. అయితే ఈ పిట్స్ అనేవాడు ఆనాటి బ్రిటన్ యొక్క ప్రధానమంత్రి, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆనాటి బ్రిటన్ ప్రధాని పిట్, విలియం పిట్. అయితే ఈ పిట్స్ ఇండియా చట్టం ప్రకారం ఏం జరిగిందంటే గవర్నర్ జనరల్ కౌన్సిల్ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్యని 4 నుంచి 3కు తగ్గించారు. ఎందుకు తగ్గించారు అంటే ఈ 4 అనే నలుగురు వీళ్ళకి సరిగ్గా ఇన్ఫార్మ్ చేయట్లేదన్నమాట. ఎక్కువ మంది ఉండటం వల్ల ఎక్కువగా లోపాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ముగ్గురికే కుదించారు, వాళ్ళని ఒకరిని తీసేశారు. ఒకరు పదవి పోయింది, పాపం వాడు ఏవోడో వాడు ఏమైపోయిందో, వాడు ఇంతకుముందు జాబ్ వచ్చిందని చెప్పుకొని ఉంటాడు, వాడికి ఆ జాబ్ పోయింది. అప్పుడు వాడు ఎలా ఉండేవాడో ఏమో, వాడు ఒకటో వాడు అనమాట పోయినోడు. నెక్స్ట్, కార్యకలాపాలని అంటే ఈస్ట్ ఇండియాలో కార్యకలాపాలని అంటే జరిగే పనులని 2గా విభజించారండి. ఏ విధంగా విభజించారంటే వ్యాపారాల కోసం ఒక పదవిని, నెక్స్ట్ రాజకీయాల కోసం ఒక పదవిని. అక్కడ జరిగే ఒక వ్యాపారం తెలుసు కదా మీకు, ఎందుకోసం వచ్చారో, మన సుగంధ ద్రవ్యాల కోసం వచ్చారంట. వాళ్ళు చెప్పటం మనం వినటం, చెప్పేవాడు ఏదో అయితే వినేవాడు ఏదో అన్నట్టు వాళ్ళంట సుగంధ ద్రవ్యాల కోసం వచ్చారంట. ఏం వాళ్ళ దగ్గర లేవా, లేకపోతే ఎందుకు వచ్చారు? వాళ్ళు బాగా చెప్తారండి, హిస్టరీ వాళ్ళు కూడా భలే చెప్తారు. ఓకే, కార్యకలాపాలని 2 విధాలుగా విభజించారు. ఓకేనా? వ్యాపారాల వ్యవహారాల నియంత్రణ కోసం ఒక పదవిని ఏర్పరిచారు, అదే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్.
కోర్ట్ ఆఫ్ డైరెక్టర్. అలాగే రాజకీయ వ్యవహారాల నియంత్రణ కోసం బోర్డ్ ఆఫ్ కంట్రోల్. 2 పదవులు, 2 సభలు లాంటివి వచ్చినాయండి ఇక్కడ. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్. అందుకే ద్వంద్వ పాలనకు నాంది పలికిన చట్టం పిట్స్ ఇండియా చట్టం. ఎస్ఐ ప్రీవియస్ బిట్ ఇది. ద్వంద్వ పాలనకి నాంది పలికిన చట్టం పిట్స్ ఇండియా చట్టం. నెక్స్ట్ 1784 ఈ పిట్స్ ఇండియా చట్టాన్ని ఏమంటారు అంటే సెటిల్మెంట్ యాక్ట్ అంటారండి. ఈ చట్టాన్నే ఈ కానిస్టేబుల్ బిట్లో అడిగారండి ఏమనంటే సెటిల్మెంట్ యాక్ట్ అని ఏ చట్టాన్ని అంటారు. ఓకేనా, పిట్స్ ఇండియా చట్టం. నెక్స్ట్ పిట్స్ ఇండియా యాక్ట్ అయిపోయిందండి 1774. ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. నేను మామూలుగా అయితే ఇయర్స్ రాసామని కాదు, కానీ ఏం చేస్తున్నాడంటే ఎగ్జామినరు ఇయర్స్ ఇచ్చి యువతల ఆ చట్టం పేరు అడుగుతున్నాడండి. క్వశ్చన్ పేపర్ లెవెల్ పెరిగింది అంటే ఏందండి, ఉన్న సబ్జెక్ట్నే కొత్తగా అడుగుతున్నాడంట. అంతేగాని ఎక్కడో బుక్లో లేని క్వశ్చన్స్ తీసుకొచ్చి ఇవ్వట్లేదు. అడిగేది ఇంతకుముందు ఏమడిగాడు, రెగ్యులేటింగ్ చట్టం అనేవాడు కింద దేదాన్ని ఇచ్చాడు. ఇప్పుడేం చేస్తున్నాడు, రెగ్యులేటింగ్ చట్టం, పిట్స్ ఇండియా చట్టం, చార్టర్ చట్టం, మొదటి చార్టర్ చట్టం, రెండో చార్టర్ చట్టం అని ఇచ్చి యువతల పేరు అడిగి యువతల ఇయర్స్ అడుగుతున్నాడు. అదే క్వశ్చన్ పేపర్ ఇంప్రూవ్ అవ్వటం అంటే, టఫ్నెస్ పెరగటం అంటే, అంతకుమించి ఏం లేదండి. ఓకేనా, ఇయర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. బాగా అడుగుతున్నాడు. 1793లో చార్టర్ చట్టం వచ్చిందండి. అసలు ఏంటి ఈ చార్టర్ అంటే ఏంటంటే ఒప్పందం. ఈ పెన్ను నీకు, ఈ పెన్ను నాకు, ఇది ఒప్పందం అండి. మన ఇద్దరు జరిగిన ఒప్పందం. ఈ మార్కర్ నీకు, ఈ మార్కర్ నాకు, ఇంకా ఈ మార్కర్ నాది అనే హక్కు నాకు లేదు, ఈ మార్కర్ నీది అనే హక్కు నీకు లేదు. మన ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందం. మరి ఎవరెవరి మధ్య జరిగింది ఇటువంటి ఒప్పందం? చార్టర్ ఒప్పందం అనేది బ్రిటిష్ కంపెనీకి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి, అలాగే బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య ఒప్పందం జరిగిందండి. బ్రిటిష్ వాడు ఏది చెప్తే, అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఏది చెప్తే ఈస్ట్ ఇండియా కంపెనీ అది చెయ్యాలి. మరి చేస్తుందా అంటే చెయ్యదు. దానికి సంబంధించిన లుసుగులు వాళ్ళకి ఎలాగో ఉంటాయి. మన భారత రాజ్యాంగంలో మనకి ఎలాగైతే లుసుగులు ఉన్నాయో వాళ్ళకు కూడా కొన్ని లుసుగులు ఉంటాయి. అయితే అటువంటి ఒప్పందం జరిగింది ఎవరెవరికి? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి, అలాగే బ్రిటిష్ ప్రభుత్వానికి. ఎందుకు వీళ్ళిద్దరి మధ్య ఇలా జరిగిందంటే, అసలు ఈ కంపెనీ పెట్టడం ఫస్ట్ ప్రభుత్వానికి ఇష్టం లేదండి. బ్రిటిష్ ప్రభుత్వానికి ఇష్టం లేదు, ఫస్ట్ ఇష్టం లేదు. ఎలిజబెత్ అంటే క్వీన్ ఎలిజబెత్ రాణి ఆమె ఏం చేసింది, 1857లో ఆవిడే 1858లో ఆవిడే స్వయంగా పరిపాలించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ తీసేసిద్ది. ఓకే, అదంతా మనకు వచ్చేసిద్దిలే. నెక్స్ట్ 1793 చార్టర్ చట్టం. ఒప్పందం చేసుకుంటారు. ఏమని ఒప్పందం చేసుకున్నారు అంటే, ప్రతి కంపెనీ అంటే కంపెనీ కొనసాగాల వద్దా అని ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఒప్పందం చేసుకోవాలండి. 20 సంవత్సరాల అగ్రిమెంట్. ఏమని, నీ కంపెనీ 20 సంవత్సరాలు కొనసాగు, నాకేం ఇబ్బంది లేదు, కానీ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ నా పర్మిషన్ తీసుకోవాలి. ఎవరు పర్మిషన్? నా పర్మిషన్ కాదండి, బ్రిటిష్ ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఏమని, మళ్ళీ ఒక కరపత్రం పెట్టుకోవాలి, అంటే ఒక పిటిషన్ పెట్టుకోవాలి. ఆ పిటిషన్ వాళ్ళు ఓకే అంటే ఓకే కొనసాగుతుంది, లేదు అంటే నువ్వు మొత్తం సర్దుకొని నువ్వు కట్టిన ఇల్లు నెత్తిన పెట్టుకొని వచ్చేయాలి, బ్రిటన్కి వచ్చేయాలి. ఓకేనా, 20 సంవత్సరాలు, ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఒప్పందం. అయితే ఈ చార్టర్ చట్టం ప్రకారం ఏం జరిగిందంటే, మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించారు. మున్సిపాలిటీలకి చట్టబద్ధత కల్పించారు. ఇప్పుడు మనకు మున్సిపాలిటీలు ఉన్నాయి చూసారా, ఆ మున్సిపాలిటీలు అప్పటియే 1793 చార్టర్ చట్టం ద్వారా మున్సిపాలిటీలకి చట్టబద్ధత కల్పించారు. అటువంటి మున్సిపాలిటీలకు మొట్టమొదటి మున్సిపాలిటీ మద్రాస్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? మున్సిపాలిటీ మొట్టమొదటి, ఇది గ్రూప్ 2 పెట్టండి. ఓకేనా, మొట్టమొదటి మున్సిపాలిటీ మద్రాస్.
నెక్స్ట్ బొంబాయి మరియు మద్రాస్పై, అంటే ఈ చట్టం ప్రకారమే, చార్టర్ చట్టం 1793 ప్రకారం బొంబాయి మరియు మద్రాస్ ప్రెసిడెంటీలపై పూర్తి అధికారాన్ని కల్పించారండి. పూర్తి అధికారాన్ని కంపెనీకి వచ్చేసిందనమాట. ఆ 2 రాష్ట్రాల ప్రెసిడెన్సీల యొక్క ఆధిపత్యం మొత్తం కంపెనీకి ఇవ్వటం, అంటే గవర్నర్ జనరల్కి ఇవ్వటం జరిగింది. ఓకేనా. బోర్డు కార్యదర్శిని, ఏ బోర్డు కార్యదర్శిని అండి? రాజకీయ వ్యవహారాల నియంత్రణ కోసం ఏర్పాటు చేయబడిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ యొక్క కార్యదర్శిని పార్లమెంట్లో కూర్చోవడానికి అర్హత కల్పించారు. ఏ పార్లమెంటు? మన ఇండియన్ పార్లమెంటా? కాదండి, బ్రిటిష్లో ఉన్న పార్లమెంట్, అంటే బ్రిటన్లో ఉన్న పార్లమెంట్లో ఈ కార్యదర్శి చక్కగా వెళ్ళి అక్కడ కూర్చోవడానికి అనుమతి కల్పించారండి. అంటే ఎందుకు ఈ అనుమతి అంటే, ఇక్కడ ఉన్న ఈ వ్యక్తి, ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోలర్, అంటే రాజకీయ వ్యవహారాల నియంత్రణ కోసం డైరెక్ట్గా మీట్ అవ్వడానికి అప్పటి వరకు లేదనమాట. ఈ చట్టం ప్రకారం ఈ లోపాన్ని గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం, నువ్వు రా ఎక్కడికి? బ్రిటన్కి రా, కూర్చో, పార్లమెంట్లో కూర్చో, నీకు ఒక టైం ఇస్తాం, ఆ టైంలో నువ్వు మాట్లాడు, భారతదేశంలో ఏం జరుగుతుంది, కంపెనీలో ఏం జరుగుతుంది, ఏం చెయ్యాలి అని నువ్వు ఆ టైంలో మాట్లాడు అని చెప్పిందండి. ఓకేనా. గవర్నర్ జనరల్ యొక్క బెంగాల్లో ఉన్న అధికారాన్ని విస్తృతం చేయడం జరిగిందండి. అప్పట్లో బెంగాల్కు మాత్రమే పరిమితమైన ఈ అధికారం గవర్నర్ జనరల్కి విస్తృతంగా చేయడం జరిగింది. అంటే ఎక్కువగా విస్తరించేశారనమాట. గవర్నర్ జనరల్ ఏది చెప్తే అదే జరగాలి అన్నట్టు. ఓకేనా. 1813 చార్టర్ చట్టం. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి చార్టర్ చట్టం చేస్తారండి. ఎప్పుడు వరకు చేస్తారు అంటే 1853 వరకు చేస్తారు. ఓకేనా. అప్పటి వరకు మీరు +20 వేసుకుంటూ వెళ్ళిపోండి. 1813 ఇక్కడి నుంచి కరెక్ట్ 20 సంవత్సరాలు వచ్చింది కదా ఇక్కడికి, 20 సంవత్సరాలు. ఈ చార్టర్ చట్టం ప్రకారం ఏం జరిగిందంటే, మళ్ళీ 20 సంవత్సరాలు ఓకే, నువ్వు మళ్ళీ కొనసాగొచ్చు, కాకపోతే నీ గుత్తాధిపత్యాన్ని రద్దు చేస్తున్నాం. అంటే ఏంది అంటే, నువ్వు మా పర్మిషన్ లేకుండా ఏం చేయటానికి లేదు, ఇంకా నువ్వు ఎవడి మీద చలానా చేయటానికి లేదు, మా పర్మిషన్ లేకుండా ఏం అమ్మటానికి లేదు, నీ గుత్తాధిపత్యం రద్దు, ఇంకా నువ్వు అన్ని హోల్స్ మూసుకొని కూర్చోవాల్సిందే అని బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీకి చెప్పిందండి. అరే నా పని ఇంతేనా, ఇంకా నాకేం లేదా అంటే, చైనా దేశంతో టీ వ్యాపారం ఒక్కటి చేసుకోపో, చైనా దేశంతో టీ వ్యాపారం నీ ఇష్టం. అంటే మన ఇండియాలో టీ ఎక్కువ పండిస్తారండి అప్పట్లో, అటువంటి టీ వ్యాపారం చైనా వాళ్ళు ఎక్కువగా కొనుగోలు చేస్తారనమాట. చైనా దేశంతో టీ వ్యాపారం, టీ పత్తి, అదే టీ యొక్క అది ఉంటుంది కానీ తేయాకు అవి ఉంటాయి కదా, అది మాత్రం నీ ఇష్టం. అంటే అమ్మ పోనీలేరా, నాకు ఇదన్నా వదిలిపెట్టావు అనుకున్నాడు అనమాట. ఎవరు? కంపెనీ వాడు. చైనాతోటి టీ వ్యాపారం మినహా మొత్తం గుత్తాధిపత్యాన్ని రద్దు చేశారు. ఏ చట్టం ప్రకారం అంటే 1813 చార్టర్ చట్టం ప్రకారం. ఓకేనా. సామాజిక మరియు విద్య కోసం, అంటే ఏంది అంటే, ఇప్పుడు వాళ్ళు ₹1,00,000 కేటాయించారండి. ఇది మన ఇండియా వాళ్ళ కోసం కేటాయించారనమాట. 1813 చట్టం ప్రకారం ఇండియాలో ఎవరైనా చదువుకుంటాము అంటే ₹1,00,000, అంటే ప్రతి మనిషికి కాదండి, మొత్తానికి కలిపి ₹1,00,000 కేటాయించారు. చాలా గ్రేట్ కదా. వాళ్ళు మనం చదువు కోసం వాళ్ళు ₹1,00,000 ఇచ్చారంటే గ్రేట్ కాదండి, ఇది కూడా వాళ్ళ సౌలభ్యం కోసమే. ఎందుకు? దీంట్లో వాళ్ళ స్వార్థం ఏమి ఉందంటే, వాళ్ళ వ్యక్తి, ఇప్పుడు బ్రిటిష్ వ్యక్తి పని చేయాలి వాళ్ళ దగ్గర అంటే ₹100 తీసుకుంటున్నాడు అనుకోండి, మన ఇండియన్ వ్యక్తి ₹2కే పనిచేసేవాడు. ₹98 మిగులుతాయి ఎవరికి? బ్రిటిష్ ప్రభుత్వానికి. అంటే ఈ ₹2 పని చేయడానికి ఎందుకు సిద్ధంగా ఉన్నాడు అంటే, మనకు అవే ఎక్కువ. మరి అటువంటప్పుడు వీళ్ళని ఎందుకు పెట్టుకోవాలి, వీళ్ళని ఎందుకు పెట్టుకోకూడదు అంటే బ్రిటిష్ వాళ్ళని నియమించుకోవడానికి కారణం ఏంది, ఇండియా వాళ్ళని నియమించుకోవడానికి కారణం ఏంటి అంటే, వీళ్ళకి ఇంగ్లీష్ రాదు, మాట్లాడలేరు.
వీరికి ఇంగ్లీష్ వచ్చు, వాళ్ళ భాష వచ్చు, వాళ్ళ వ్యవహారాలు వచ్చు కాబట్టి ఎక్కువ డబ్బు ఆశిస్తున్నారు. వీళ్ళకి రాదు కాబట్టి ఒరయ్యా మేము చేస్తాం, మేము 2 రూపాయలైనా చేయండి, మేము ఎంఎన్సీలో అయినా చేస్తాం, మేము కాల్ సెంటర్లో అయినా చేస్తాం అంటే ఇప్పుడు వాళ్ళు అనమాట. బీటెక్ చదివిన వాళ్ళు లక్షలు పోస్ట్ చదివితే ఎంఎన్సీ కంపెనీలలో హైదరాబాదు ఇటువంటి దాంట్లో 8,000 7,000 చేసేవాళ్ళు ఉన్నారు స్టూడెంట్స్. మరి వాళ్ళ దగ్గర స్కిల్ లేక వెళ్ళారా, ఇంటికాడ పని చేసుకోలేక వెళ్ళారా? చక్కగా వ్యవసాయం చేసుకోండి, ఎంత మంచి మనీ వస్తాయండి. ఓకే, పక్కన పెట్టేసండి. వీళ్ళకి ఇంగ్లీష్ వచ్చు, ఎవరికి? బ్రిటిష్ వాళ్ళకి. మనకి రాదు కాబట్టి ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళకి ఇంగ్లీష్ నేర్పించండి. ఎవరికి? ఇండియన్స్కి ఇంగ్లీష్ నేర్పించండి. అప్పుడు మన దగ్గర వాళ్ళు 2 రూపాయలకే పనిచేస్తారు. ఈ తెల్లోళ్ళందరూ పంపించినా మనకి ఇబ్బంది లేదు. ఎంతే కదండి. ఎవరైతే తక్కువ అమౌంట్ ఎక్కువగా అక్కడ ఎక్కువ పవర్ ఎక్కువ జనరేట్ అవుతుంది, ఉత్పత్తి ఎక్కువ జనరేట్ అవుతుంది, వీళ్ళనే మగ్గు చూపిస్తారు కదా. అందుకోసం మాత్రమే 1,00,000 రూపాయలు ఇచ్చారు తప్పించి మనల్నేదో బాగు చేయాలి, మనల్నేదో ఉద్ధరించాలని చెప్పి 1,00,000 రూపాయలు ఇవ్వలేదు. ఓకేనా. నెక్స్ట్, క్రైస్తవ మిషనరీలని ఆహ్వానించారు. అంతే కదండి. బ్రిటిష్లో ఎక్కువగా క్రిస్టియన్స్ ఎక్కువ. వాళ్ళు ఇక్కడికి వచ్చి మత మార్పిడి చేయడం మొదలుపెట్టారు. అంటే నేను ఇది క్రిటిసైజ్ చేస్తుంది కదండి, బుక్లో ఉన్నట్టు చదవాలి. మళ్ళీ నన్ను ఏదో ఇలా క్రిటిసైజ్ చేస్తున్నారు వీళ్ళని అని చెప్పి అనొద్దు. బుక్లో ఉంది, నేను చదువుతున్నాను. క్రైస్తవ మిషనరీలు అప్పటి వరకు లేవండి. అప్పటి వరకు క్రైస్తవ మిషనరీ లేరు. అప్పుడు వచ్చి మత మార్పిడులు చేయటం మొదలుపెట్టారు. ఎలా మత మార్పిడులు చేశారంటే కొంత అమౌంట్ ఇస్తాము, మా మతంలోకి మారండి, మీ బాగోగులన్నీ మేము చూసుకుంటాము, మా మతంలోకి మారండి అని చెప్పారండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది క్రిటిసైజ్ చేస్తున్నట్టు కాదు, ఒక మతాన్ని నేను కించపరుస్తున్నట్టు కాదు, బుక్కులో ఉంది, చదువుతున్నాను నేను. ఓకేనండి. అప్పుడే మత మార్పిడిని ప్రవేశపెట్టారు. ఓకే. నెక్స్ట్, స్థానిక సంస్థలకి పన్నులు వసూలు చేసే అధికారం ఇచ్చారండి. స్థానిక సంస్థలకి మా దేశంలో మా రాజులకి నువ్వు పన్ను వసూలు చేసుకుంటావని నువ్వు ఇస్తున్నావు అధికారం. అంటే అప్పటి మన రాజులు చేతగాని తనానికి నిదర్శ రూపమే ఇది, నిలువెత్తు నిదర్శ రూపం. అరే మన దేశంలో మనల్ని పరిపాలిస్తూ మనకి హక్కులు ఇస్తున్నారు. ఎంత చేతగాని రాజుల పరిపాలనలో ఇప్పుడు మనం ఉన్నామంటే అంత చేతగాని రాజుల పరిపాలనలో ఉన్నాం. ఓకేనా. వస్తుందండి మళ్ళీ అదే కాలం మళ్ళీ వచ్చింది, అదే చేతగానితనం మూలమవుతాం, మళ్ళీ మనల్ని పరిపాలిస్తారు వేరే దేశాల వాళ్ళు. కంపెనీలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి. ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి నీకు? 100 ఉద్యోగాలు వస్తున్నాయి. కియా వద్దండి, మనం ఒక సంస్థ పేరు ఎత్తొద్దు. ఏదైనా ఒక కంపెనీ వచ్చి ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఉంటారు, వాళ్ళ కిందే కదా నువ్వు ఉండేది. నువ్వే కంపెనీ పెట్టు, నీ ఇండియాలో అంత డబ్బు ఉంది, నువ్వే కంపెనీ పెట్టు, నువ్వే అమౌంట్ ఇవ్వు. వాడెవడికో మళ్ళీ వచ్చి వాడే మళ్ళీ కంపెనీ పెట్టి వాడికే ఆ స్థలం ఫ్రీగా ఇచ్చి వాడికి GST లేకుండా చేసి మళ్ళీ మమ్మల్ని వాళ్ళ చొప్పు కాళ్ళ దగ్గరే ఉండమంటున్నావు. నువ్వు ఇచ్చే 10,000 కోసం వాళ్ళు వీళ్ళకి రాజకీయ నాయకులకు డబ్బులు ఇస్తున్నారండి. అది తెలియక కంపెనీలు తీసుకురండి, మనం కంపెనీలు పెట్టొచ్చు కండి. భారతదేశమే కంపెనీలు పెట్టొచ్చు కదా, మేక్ ఇన్ ఇండియా వచ్చింది కదా, కంపెనీలు పెట్టొచ్చు కదా. ఓకేనండి. ఓకే. అటువంటి స్థానిక సంస్థలకి పన్నులు వసూలు చేసే అధికారాన్ని కల్పించారు ది గ్రేట్ బ్రిటిష్ వాళ్ళు. ఓకే. ప్రభుత్వ జాబులు ఇండియా వారికి కూడా ఇచ్చారంట అండి. ఇక్కడ మనకు ఊపిరి కల్పించారు. ప్రభుత్వ జాబులు భారతదేశంలో ఉన్న వ్యక్తులకు కూడా ఇచ్చారంట. అప్పటి వరకు భారతదేశపు వ్యక్తి గవర్నమెంట్ జాబ్ చేయడానికి అనర్హుడు. కానీ 1813 చార్టర్ చట్టం ప్రకారం అర్హుడు. ఇక్కడ వరకు ఎక్కడెక్కడా కూడా ఇండియన్ వ్యక్తి గవర్నమెంట్ జాబ్ చేయలేదు. ఓకేనా కామ్రేడ్స్, ఇదనమాట పాలిటీ. ఇంకా ఉత్సాహంతో వెళ్ళిపోదామండి. వీటిలో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. నేను చాలా బాగా చెప్పానని నేను అనుకుంటానండి, నా ఇన్నర్ ఫీలింగ్ అది. ఓకేనా కామ్రేడ్స్, నా హార్ట్ అండ్ సోల్ పెట్టి మరీ నేను చాప్టర్ చెప్తాను. నాకు తెలిసింది చెప్తాను, తెలియంది తెలుసుకొని మరీ చెప్తాను. ఓకేనా. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ బటన్ ఇస్తూ కింద కామెంట్లో తెలియజేయండి ఎందుకు డిస్లైక్ ఇస్తున్నాము అని. దానివల్ల నాకు నెక్స్ట్ క్లాస్లో ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి వీలవుతుందండి. నెక్స్ట్ మనకి ఈ క్లాస్ అయిపోయాక
నెక్స్ట్ క్లాస్ వస్తుందండి పాలిటీలోనే. అలాగే మన హిస్టరీ కూడా కంటిన్యూ చేస్తున్నాం కదా, అది కూడా చూస్తున్నారనుకుంటున్నాను నేను. చాలామంది మాకు ఇంగ్లీష్లో చెప్పండి అంటారు. ఇంగ్లీష్లో చెప్తే మీకు ఇలా వచ్చేదండి క్లాసు. ఇంగ్లీష్లో చెప్తే మీకు ఇలా చక్కగా చెవులు ఉన్నాయి, వినండి, బాగా వినండి, క్లాస్ వినండి. చదువుకుంటే మీరు లక్ష్మీకాంత్ బుక్నో లేకపోతే మన ఏ బుక్నైనా సరే ఇంగ్లీష్లో చక్కగా చదువుకోండి. ఫస్ట్ వినటం కావాలి, వినటం మీకు తెలుగులోనే అర్థం కావాలి. కానీ రెగ్యులేటింగ్ యాక్ట్, కంపెనీ అవినీతిని మళ్ళీ కరప్షన్ అంటారు అనుకుంటా ఇంగ్లీష్లో. కంపెనీ కరప్షన్, హీ కమ్స్, హీ వెంట్, హీ గోన్, ఇవన్నీ నాకు రావండి. ఆ ఇంగ్లీష్లో నేను చెప్పలేను. నాకు వచ్చిన సబ్జెక్ట్ని నా మాతృభాషలో నేను చాలా క్లియర్గా చెప్పగలను అనమాట. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంగ్లీష్ మీడియం అనవద్దు. వీటిలో సైంటిఫిక్ నేమ్ చెప్పమండి, అప్పుడు చెప్తాను. నేను ఇప్పుడు బయాలజీ డిస్కస్ చేస్తున్నాను అనుకోండి, ఆ బయాలజీలో సైంటిఫిక్ నేమ్ చెప్పమన్నారు, ఓకే. వీటికి మనకు తెలిసినయే కదా. ఇక్కడ మీకు ఈ పేర్లన్నీ ఎగ్జామ్లో అడిగేది ఇవే పేర్లు అడుగుతారు. మళ్ళీ క్వశ్చన్ పేపర్ రెండు తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. మీకు తెలుగు అర్థం కాలేదు, ఇంగ్లీష్లో చూసుకోవచ్చు అప్పుడు. ఓకేనా కామ్రేడ్స్? ఈ పాలిటీకి సంబంధించిన మెటీరియల్ నేను ఆల్రెడీ పీడిఎఫ్ మన గ్రూప్లో షేర్ చేశాను అనుకుంటున్నాను. మేబీ పాలిటీకి సంబంధించిన ఒక మెటీరియల్ షేర్ చేశానండి. ఇంకో మెటీరియల్ కూడా షేర్ చేస్తాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెటీరియల్. అది చదువుతూ మన క్లాస్ వింటూ అనండి. మీకు ఇంకేదైనా డౌట్స్ వచ్చినా సరే మన టెలిగ్రామ్లో మీరు అడగటానికి లేదు, ఎందుకంటే దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. వాట్సాప్ గ్రూపులో అడగటానికి లేదు, నాకు పర్సనల్గా వాట్సాప్ మెసేజ్ చేయండి. వాట్సాప్ మెసేజ్ చేసిన 1 డేలో రిప్లై వస్తుందండి. అలాగే మీరు కాల్స్ చేస్తున్నారు, నాకు ఫోన్స్ ఎక్కువ చేస్తున్నారనమాట. దాని ద్వారా నేను ఏమవుతున్నానంటే నా క్లాసుల మీద నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. మీకు రిప్లై ఇవ్వాలి, అది నా రెస్పాన్సిబిలిటీ. మీ ఫోన్ నేను లిఫ్ట్ చేసి మీకు రిప్లై ఇవ్వాలి. మీరు మెసేజ్ పెడితే అది రిప్లై ఇవ్వాలి, అది నా రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా నా రెస్పాన్సిబిలిటీగానే ఫీల్ అవుతున్నాను. మీకు రిప్లై ఇస్తానండి. కాకపోతే మీరు సాయంత్రం 6ంటికి ఫోన్ చేయండి. 6 నుంచి 7 వరకు ఈ మధ్య కాలంలో చేయండి. 1 అవర్ మీకే. ఈ 1 అవర్లో మీరు ఫోన్ చేస్తారా, మెసేజ్ చేస్తారా, మీ ఇష్టం. కానీ ఉదయం పూట ఫోన్ చేసి నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు, లేదా మెసేజ్ చేసి నాకు రిప్లై ఇవ్వండి అని అనొద్దండి. మన క్లాసులు జరగాలి ఫస్ట్. ఓకేనా? మీ రిప్లై ఇచ్చే బాధ్యత నాది. 24 అవర్స్ వెయిట్ చేయండి. సాయంత్రం 6 నుంచి 7 లోపు మీకు యూట్యూబ్లో రిప్లై వస్తుంది, వాట్సాప్లో రిప్లై వస్తుంది, టెలిగ్రామ్లో రిప్లై వస్తుంది. నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను. ఓకేనా? నేను క్లాసులు బాగా చేయాలంటే నన్ను కొంచెం వదిలిపెట్టండి, మీకు నేను మంచి అవుట్పుట్ ఇస్తాను. ఓకే కామ్రేడ్స్, నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ ఇవ్వండి. డిస్లైక్ ఇస్తూ మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎందుకు డిస్లైక్ ఇస్తున్నామో అది నా నెక్స్ట్ వీడియోకి ఉపయోగపడుతుంది. మీ కామ్రేడ్ అశోక్ కుమార్ సైనింగ్ ఆఫ్.